ఈరోజు మనం మటన్ పాయ ఎలా చేయాలో చూద్దామండి. మటన్ పాయ శుభ్రంగా కడిగిన తర్వాత దానిలో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. మినిమం 20 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి 3 ఉల్లిపాయలు, మీడియం సైజు 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడైందండి. ఈ వేడైన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అండి ఇందులోకి మనం చిటికెడు ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న మటన్ పాయ ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనం ఇందులోకి ఉప్పు, కారం ముందే వేసాం కాబట్టి ఇంక ఇందులో మనం ఇప్పుడు ఏమి వేయ అవసరం లేదండి. 10 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కారం, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి అడుగంటుంది. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ కుక్ అయిపోయింది కదండి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మీరు అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం పడతాయండి వాటర్ ఇందులో. ఓకే అండి, వాటర్ అనేది సరిపోయిందండి. ఇలా వాటర్ అనేది ఇంతవరకు పోసుకుంటే సరిపోయిందండి. ఇప్పుడు కొంచెం హైలో కొంచెం పెట్టుకోవచ్చండి. వాటర్ పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్కర్ విజిల్ అనేది పెట్టకోకుండానే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 10 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. ఇలాగా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం కుక్కర్కి విజిల్ అనేది పెట్టేసుకుందామండి. కుక్కర్ మినిమం 5 విజిల్స్ అనేది వేయాలండి. 5 విజిల్ తర్వాత ఆపేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలండి. మనం కుక్కర్కి విజిల్ అనేది పెట్టేసుకున్నామండి. ఇప్పుడు 5 విజిల్స్ రావాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టే 5 విజిల్స్ రావాలండి. 5 విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మటన్ పాయ అనేది రెడీ అయిపోయిందండి. ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని తినేయండి. అంతే, రెడీ అయిపోయింది మటన్ పాయ.